అమ్మ చెప్పిన ఒక చిన్ని కథ. ఈ రోజు కథ ధర్మమే జయిస్తుంది. కాంతివర్మ అనే వజ్రాలు వ్యాపారి ఉన్నాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలు వెళ్లి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకునేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి పక్క ఊరు బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకు రాగానే తన గుర్రానికి కాలులో ముళ్ళు గుచ్చుకుని అది నడవలేక కూలబడిపోయింది. ఇంతలో ముగ్గురు దొంగలు కాంతివర్మ మీద దాడి చేసి తన దగ్గర ఉన్న వజ్రాలను దోచుకున్నారు. దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ స్పృహ తప్పి పడిపోయాడు. అడవిలో కొంత దూరంలో ఉన్న తమ నివాసమైన గృహ వద్దకు వెళ్లి ఊరు సమానంగా పంచుకుందామని అనుకున్నారు. మూడోవాడిని ఊరికి వెళ్లి భోజనం తెమ్మని పంపించారు. ఇద్దరు దొంగలు మూడోవాడు ఉంటే మనకి వాటా తగ్గుతుంది, వాడిని చంపేస్తే మనకి సరిసగం ఉంటుంది అని వాడిని చంపడానికి నిర్ణయించుకున్నారు. మూడోవాడు ఇద్దరిని చంపేస్తే మొత్తం సొమ్మంతా నాకే మిగులుతుంది కదా అనుకుని తెచ్చే ఆహారంలో విషం కలిపి తెచ్చాడు. ఇద్దరు గుహలో దాక్కుని మూడోవాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే. తెల్లవారి తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుక్కుంటూ ప్రయాణమయ్యారు. అడవి మధ్యకి చేరుకునగానే స్పృహ తప్పిన తండ్రిని గుర్రాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని వెతకగా ముగ్గురు దొంగలు చచ్చిపడి ఉన్నారు. వారి పక్కనే తండ్రి వజ్రాల మూట అక్కడే ఉంది. వజ్రాల సంచిని తండ్రిని తీసుకుని ఇంటికి వచ్చేశారు. చివరికి ఎవరి కష్టార్జితం వారికే చెందింది. ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.